అత్త మాయాలంటాడే మా ఆయనకేట్రా శ్రీరామచంద్రుడు. అవునా? అయితే నీకు నగ్న సత్యం చూపిస్తాను, ఫాలో మీ. పద. మాయా మాయా ఎరా వచ్చావా? వస్తాను. ఇటు పక్క వచ్చి కుడిచే కానీ తెత్తరా. ఏ మళ్ళీ కొడతావా ఇటీ? కొట్టడానికి కాదురా, కొంత దూరదెడుతుంది గోగుతావని. ముందు నేను చెప్పింది నేను. చెప్తే చెప్పావు గానీ ఇటు పక్క వచ్చి చెప్పు. ఈ చెవి వినపట్లేదు. మాయా ఆ రోజుల్లో నువ్వు మంచి ఆటగాడవాలి కదా. నా ఆట వైజాగ్లో ఏం చూసావు? అమలాపురం అయితే ఈదిగో అకౌంట్, వారానికో పంపు సెట్టు. ఆ కథ అంతా వేరే లేవల్లే. మరి విషయాలన్నీ అత్త తెలుసా మాయా? అయ్యో బాబోయ్, ఇంకేమన్నా ఉందా? కోడి మీద తిప్పినట్టు తిప్పేద్ది. ఏటత్తా నువ్వు కోడి మీద తిప్పినట్టు తిప్పేస్తావా? అత్తేంట్రా ఇది ఎప్పుడు వచ్చిందిరా? నీ బాధకంతా నీకు తెలియలేదు గానీ ఎపిసోడ్ బిగినింగ్ నుంచే ఉంది. అత్తోయ్ నేను వచ్చిన పని అయిపోయింది, నువ్వేం తగులుకో. నిన్ను కొడితే కొట్టింది గాని కొడుకుండా ఉండగానే కొట్టింది. లేపు కొడితే ఎంత స్ట్రెస్. మాయకి ఎలాగైనా ఈరోజు దోలు తెచ్చాలే. మాయా ఏడు మాయా ఎడకెళ్ళి వస్తున్నావు ఇంత పొద్దు పొద్దున్నే? కష్టపడి బీచ్ ఎవరి దాకా వెళ్ళండి సరోజ కనపడదేమని. దొంగ మొక్కలకి నీళ్ళు వేయడానికి రాలేదు ఇవాళ. మరి ఎలాగొస్తుంది మాయా? ఈరోజు సరోజ ఆంటీ బర్త్డే అయితే. అయ్యి బాబు ఇవాళ సరోజ బర్త్డే. మరి ఎలాంటి తెలుసుకోవాలి మాయా. అలా ఆయన లేనప్పుడు ఇంట్లో దూరపడం కాదు. మరి ఇప్పుడు ఏం చేద్దాం వాళ్ళు? ఏడ్ చేస్తావని అలగడుతో మాయా వెంటనే ఫోన్ ఓపెన్ చేసి స్టేటస్ పెట్టే. అంతేనంటవా? నువ్వు తగ్గకో, నీకు నేను దోలు తీరుతాను కదా. హ్యాపీ బర్త్డే అత్త. థ్యాంక్ యూ రా అల్లుడు. మరి ఏటత్తా స్పెషల్ మాయా నువ్వు? ఇప్పటికొచ్చి మీ మాయ విషయం చెప్పలేదు, నువ్వేమా చంపేసావు అత్త. పొద్దున్న పెట్టిసాడు మా స్టేటస్, నువ్వు ఇంకా చూడలేదా? అగో చూడు ఫోన్ అక్కడ ఉంది. ఇగో ఫోన్ ఓపెన్ చేసి చూడు. చూసావా అత్త ఎంత పెద్ద గుండెకాయ పెట్టాడో? గుండెకాయ కాదురా, మీ మాయ గుండె పగులుతుంది చూడు. ఓకే ప్రొసీడ్. అబ్బా గంట అయింది స్టేటస్ పెట్టి, సరోజ ఇంకా చూడలేదు. ఏంటి ఈ రోజు ఏంటో గుర్తుందా? ఎందుకు గుర్తులేదు? ఇవాళ సరోజ బర్త్డే కదా. అయిపోయాడు. ఇంట్లో ఉన్న పూరి బర్త్డే గుర్తులేదు గాని బీచ్ ఎవరున్న చపాతి మోహన్ దాని బర్త్డే గుర్తుందా మీకు? నిన్ను సరోజ అంట సరోజ ఇప్పుడు పెట్టు స్టేటస్. గుమ్మితే గుమ్మింది కానీ ఎందుకు సరోజ స్టేటస్ చూసిందో లేదో. ఒసే ఎక్కడున్నావే? రే ఎక్కడున్నావురా? ఏడు మాయా మంచి నిద్రలో ఉండి చెడగొట్టిసావు. తర్వాత నిద్ర వెళ్ళారా? వెళ్ళి పౌడర్ అట్రా అర్జెంట్ గా. సర్లే. నువ్వేంటి అలా చూస్తున్నావు? వెళ్ళి సట్టట్రా. ఎంత సోగ్గాల్లో రెడీ అయిపోతున్నారు, ఎక్కడికి వెళ్తారేంటి? నువ్వు మరీనత్త మాయకి ఏ కలెక్టర్ ఆఫీస్ లో మీటింగ్ ఉందో మనకేటి తెలుసు? మీరు ఇద్దరు ఎలా ప్రశ్నలు ఆపి ముందు పని చూడండి. చెయ్యి ఆవిడెత్తాడురా. ఏడు చేయకుండా నేను ఎత్తలేటి, నీతో ఒక బాధ అయిపోతుంది. డ్రైన్ వేసుకొని పని తిక్కడ ఉంది బాబోయ్. ఎంత అందగాళ్ళ రెడీ అయిపోతున్నారు, ఎక్కడికి వెళ్తారో? ఎక్కడికి కాదే పడుకోవడానికి. పడుకుంటేనే కదా అలా వస్తారు. వాళ్ళెవరండి? రంభా ఓరోజు మేనక అలాంటి అప్సరసలు అందరూ కళ్ళకి వస్తున్నారు. మరి నేను అందంగా కనపడాలి కదా, అందుకే ఆ వెళ్ళినప్పుడు ఏసీ 18లో పెట్టాలండి. నేను కొడితే బాగోదు, నువ్వు తొలగ చెప్తాను. నిన్ను నువ్వు వదలవే, వాళ్ళందరూ వెనక్కి వెళ్ళిపోతారు. ఏమండి చపాతీ చైనా రైస్ పెట్టినా? చపాతీ తిని చాలా రోజులు అయింది. చపాతీ చేయి. నాకు చేతులు నొప్పి పెడతాయి, నేను చపాతీ పెట్టను, రైసే మరి పెడతాను. ఎందుకు అడిగేవే? అత్త మాయ అలాగా అంటాడు గాని నువ్వు వెళ్ళి పులిహార చేయి, చాలా బాగుంటది. అక్క ఎవరు? ఇంట్లో వీళ్ళిద్దరితోనే పడలేకపోతున్నాను, మధ్యలో ఇదొకటి. నీకేం కావాలమ్మా? ఏం లేదక్క, కొంచెం గోధుమ పిండి ఉంటే ఇస్తావని. సర్లే తెస్తానుండు. బాబు సరోజా ఇంట్లో కూర్చొని ఏం చేస్తున్నావు అలాగా? ఇప్పుడే బీట్రూట్ క్యారెట్ జ్యూస్ తీయమన్నాను, బ్లడ్ పడుతుందంట. ఎక్కడి నుంచి మాయా? నువ్వు చెప్పు సరోజా. పోతానులే, నీకు ఎడతాను చూడు ఇప్పుడు. అత్త అత్త ఏడు చేస్తాను. పులిహోర కలుపుదాం అనుకుంటా. నువ్వేం కలపవసరం లేదులే, ఆల్రెడీ మాయ బయట కలుపుతాను ఆంటీతో. మా అయ్య కలపడం ఎట్రా? చూపిస్తాను. చూసావా అత్త ఎంత బాగా కలుపుతున్నాడో పులిహోర? ఏంటి మీరు కల్పించాలు, ఆవిడ ఇంటికెళ్ళి కలుపుకుంటదిలే. అక్క పిండిస్తానన్నా. ఇంకోసారి గోధుమ పిండి అన్నవా మోహన్ చపాతీ అయిపోద్ది. బాయ్ మూర్తి. ఏంటి ఎప్పుడు నేనే మార్కెట్కి వెళ్తాను, మీ బతుకం పక్కన పెట్టి మార్కెట్కి వెళ్ళి సరుకులు తీసుకురండి.
మార్కెట్కి వెళ్ళాలంటే బండి తీయాలి, కిక్ కొట్టాలా, ఎంత స్ట్రెస్. ఆపండి, మీ బద్ధకం మాటలు పక్కన పెట్టి ముందెళ్ళి పని చూడండి. సర్లే ఆ విద్యుగాని రమ్మను, ఇద్దరం వెళ్తాం. నాకేడు సరదా, నీకు చెప్పినావు నువ్వు వెళ్ళమాయా, నన్ను ఎందుకు ఇరికిస్తావు మధ్యలో? అలా అయితే ఓకే, వెళ్ళొస్తాం అత్త. రెండు ఆమాయా లిస్ట్ నీ దగ్గర ఉంది కదా, నా జోబులోనే భద్రంగా ఉంది. సామాన్లు తీసుకో, నేను ఆ పక్కన కూర్చుంటాను. మాయా లిస్ట్ లోని సామాన్లను కొనేసాను. ఈడు కోదారు కోదలే. అమ్మ నా దొంగమాయ్యా, షాపింగ్ అంతా నాకు అప్ చెప్పేసి నువ్వు చేసే పనిదా? ఈ మధ్య బాగా ఓవర్ అయిపోతున్నావు మూర్తి. మళ్ళీ యూత్ లో ఉన్న వాళ్ళకి ఇవన్నీ కామనే సరోజా. దోరికాడు మాయా, నాకు షాపింగ్ అని అప్ చెప్పేసి నువ్వు చేసే పనిదా? ఏం లేదు అల్లుడు, మ్యాగీ నూడిల్స్ 2 minutes లో చేయాలంటే అలాగని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేర్పించావులే పదా. అత్త అత్త చూడత్తా మా ఎంత దొంగనాటం అంటే వెనకాల తీసుకెళ్ళి నేనేం చేసిండ్రా? చాక్లెట్ కొనేస్తున్నాను, కొనేవలేను. నాకు డబ్బులు మిగిలిండవులేరా? అదేం కాదత్త, నాకు చాక్లెట్ కొనేమంటే కొనేవలేదు కానీ అక్కడ సూపర్ మార్కెట్ లాంటికి ఇన్ని సామాన్లు కొనేసి ఇచ్చాడు. ఏ అంటీరా? ఇంకెవరు? సరోజా ఆంటీ. నేను నమ్మను. నువ్వు నమ్మవని తెలిసే వీడియో కూడా తీసాను. ఏదో కొంపముంచిలాగా ఉన్నాడు. వద్దురా బాబు వద్దురా, రే ఈ కాలుతో డబ్బులు ఇస్తాను బాబు వద్దురా. మనం జంపు. ఏమండి, బ్యూటీ పార్లర్కి వెళ్తాను, ఒక 1000 రూపాయలు ఇవ్వరా? ఏటత్తా 1000 రూపాయలా? పొద్దున 100 కటింగ్ కడితే ఎవరో తెలుసు మాయా. నువ్వు నేను ఒకటే నెట్రా, మీరు ఇవ్వండి. బ్యూటీ పార్లర్కి ఎందుకే ఇప్పుడు? బ్యూటీ పార్లర్ అంటే బండి వేసుకెళ్ళాలా, ఆ మెట్లు ఎక్కాలా, ఆ డుండీలో 1000 రూపాయలు చదివించాలా, ఎంత స్ట్రెస్. శుభ్రంగా డెటాల్ చెప్తే మొహం కడిగేసుకో, అదే పోద్ది. A few moments later. అత్త మా ఎలాగో 100 ఇచ్చాడు లేడు గాని నువ్వు కటింగ్ వెళ్ళి వస్తాను. ఏంట్రా? సరిగ్గా చూడే, అది మీ అత్తయ్య ఉంటది. అత్తే నువ్వేటత్తా బాబు, గుండె జారిపోయినంత పని అయింది. అయినా మాయకేట అవ్వలేదేటి, మాయ గుండు స్ట్రాంగా? మామయ్యకే బద్ధకం అంటే మామయ్య గుండెకి 100 రెట్లు బద్ధకం, అంత బేగ జాగ్రత్తరా. అమ్మని అమ్మ, ఈడు ఎక్కడ ఉన్నాడు? ఈడు కనపడకుండా లోపలికి వెళ్ళిపోతాం సౌండ్ చేయకుండా. అమ్మని అమ్మ, ఇప్పుడేం ఫిట్టింగ్ పెడతారు ఏటో. ఏ కొంచెం ఇలా వచ్చి కుడి చెయ్యి ఎత్తరా. ఏ నీ చేయకుండా వెతుకోలేవా? ఇంకొంచెం ఎత్తరా. అమ్మ బాబాయ్, ఏం కొడతావా? నేను పిలిచినప్పుడు ఏ ఈ అని ఎటకారాలు ఆడకూడదు, ఆడితే ఇలాగే గోపాసిపోద్ది. వెళ్ళు వెళ్ళి ఏడేడుగా టీ ఎట్టరా. అది అత్తంలే బాబాయ్, గోపాలగొడిచాడు. అత్త అత్తో ఎందుకు అలగరుతున్నావు? ఇక్కడే ఉన్నాను కదా. ఏంట్రా బయట సౌండ్ వచ్చింది? మా చప్పట్లు కొడుతుంటే మధ్యలో బుర్ర ఎట్టాను. మరేట్రా గోపగిలిన సౌండ్ వచ్చింది? అది అలాగా వస్తుందిలే గానీ మా టీ కావాలంట, పెట్టు వేడి వేడిగా. ఈయనప్పుడు అరగంటకోసారి టీ అంటాడు. ఇదిగో మాయా, టీ వేడిగా ఉందా? బో చాలా వేడిగా ఉంది, కావాలంటే ఏలేటి చూసుకో. ఇదే వేడరా, టీ అంటే ఎలా ఉండాలి? ఏలేడితే తోలుడు వచ్చేయాలి, వెళ్ళి అలా పట్టరా. నీకు దొగలు తిడుతున్నావు. అలాగే మరగబెట్టత్తా, మరగబెట్టు. పొగలు ఎందుకు రాలగా, నాలుగు కాలిపోతుంది. పర్లేదు మరబెట్టు, కాలిపోలాడికి మరబెట్టు మరబెట్టు. ఇదిగో మామ, ఇప్పుడు ఏలు పెట్టు, తోలు కాదు, లోపల దుమ్ము కూడా వచ్చేది. పెట్టు, దోలు తీరుతుంది. మరి ఇంకెందుకు లేటు, ఏలెట్టు. పోయిన వారం మీ బర్త్డే అయింది కదండి, మా మాయ సారీ పంపాడు. చేరే నాకే మూర్తిని అడిగానని చెప్పు. మన విజ్జుగాడిలాగా ఉన్నాడే. ఒరే విజ్జు. అయ్యి బాబాయ్, అత్త చూసింది. నువ్వేంటత్త ఇక్కడ? నువ్వేంట్రా ఆవిడింట్లో నుంచి వస్తున్నావు? చెప్పు. ఏం లేదత్త, మొన్న ఆంటీ బర్త్డే అయింది కదా, నువ్వు లేని టైం చూసి మాయ సారీ ఇస్తారమ్మన్నాడు. నా దరిద్రం కొద్ది నీకు దొరికిసాను. ఇల్లాలకి ఇయర్ రింగ్స్ కొండగాని ప్రియురాలకి పట్టు చీర. ఎక్కడ్రా మీ మాయ? ఇంకా అక్కడ ఇంట్లోనే. ఇచ్చాడు. ఏమండి, మీతో మాట్లాడే పని ఉంది, రండి. నీ పని చెప్తాను రా. మాట్లాడడం ఆపి పదండి. నిన్ను ఇరికొంచడంలో నువ్వు నెంబర్ 1 రా. ఏదో రోజు నీకు పెండం పెట్టేస్తాను నేను. మాయా జ్యూస్ తాగుతావు ఏంటి? లోన మీ అత్త పిండేసిందిరా జ్యూస్. ఏమండి, 2 రోజులు పెళ్లికి వెళ్తున్నాను, ఒళ్ళు దగ్గరెట్టుకొని ఉండండి. 2 రోజులా? నువ్వు లేకుండా నేను ఉండగలనే? చేసిన ఓవర్ యాక్షన్ చాలు, ఒళ్ళు దగ్గరెట్టుకొని ఉండండి.
మా ఆవిడ ఊరెళ్ళింది. ఏ మూర్తి అక్క ఇంట్లో లేదా? 2 రోజులు పండగే. దా దా కూర్చో మాట్లాడుకుందాం. చీరస ఎలా బాగుంది? ఎక్కడ కొన్నావు? నువ్విచ్చిందే మూర్తి, బాలేదా? ఇచ్చింది నాకు గుర్తులేదు. 1 ఇచ్చావా 2 ఇచ్చావా? చాలా ఇచ్చావా? ఎక్కడ గుర్తుంటది? ఏంటమ్మయ్యా డైరెక్ట్ ఇంట్లో ఎట్టేసావు దుకాణం? నీకెందుకురా? నీకెందుకు? నువ్వు పని చేసుకో. సర్లే నీతో నాకు గొడవ ఎందుకు గానీ 150 సినిమా పోతాను. ఎలా హే అతమా డబ్బులు అని ఎలా మాయా 150 ఇస్తావా? అత్త దగ్గర మీ మ్యాటర్ లీక్ చేయాలా? చెప్పుకో పోరా. మీ అత్త పెళ్ళికి వెళ్ళింది 2 రోజుల దాకా రాదు. సర్లే అలా కానీ అత్త నువ్వు ఏ పొజిషన్ లో ఉన్న 5 నిమిషాలు ఇంటి దగ్గర ఉండాలి. అక్క వచ్చావా? నీకోసమే వచ్చానక్క. నా కోసం వస్తే మా ఆయనతో ముచ్చట్లేండి. అది కాదక్క. అక్క అన్నాం అనుకో కుక్కతో కనిపించేస్తాను. బాయ్ మూర్తి. అమ్మో మనకేం తెలదాం, మన సైడ్ అయిపోతాం మంచిది. ఒరే విజ్జు, బయట బకెట్ తో బట్టలు ఉన్నాయి, మేడ మీద ఆరబెట్టేస్తారా? నేను వెళ్ళొస్తారా? కాలు కాలిపోతాయి. చెప్పులేసుకుని వెళ్ళరా. మా ఆయన వెళ్ళమని అయితే ఏడ్చాడు. ఆడేం ఆరబెడతాడు బట్టలు? నేను ఆరబెడతాను కదా నీకు. మా ఆయన మంచోడు. మంచోడి కానీ అత్త నీకు అనుమానం రావట్లేదా? ఏంట్రా? తిన్న ప్లేట్ కూడా తీసుకు అడగడు కదా, అలాంటిది నువ్వు చెప్పగానే పైకి పరిగెట్టాడు. దాయిలు చూద్దాం సరే. ఈయనకి అయిపోయింది ఈరోజు. సరోజా నేను వచ్చేసా. ఏంటి బట్టలు ఆరేయడానికి వచ్చావా? అవును. ఈ అంచు చీర ఎక్కడది? నువ్వు కొన్నిదే. అవునులే, ఎన్ని అంచులు కొన్నావో ఈ అంచు అలా గుర్తుంటదిలే. అంచు డాబే పంచు డాబే ఏం లేదు ఇక్కడ. బట్టలు ఆరబెట్టమంటే ఒడియాలు వేపుతున్నావేటి? అయిపోయింది, ఏం లేదు, వెళ్ళిపోవటమే. నడు. బాయ్ మూర్తి. బాయ్. అత్త ఆంటీ బాగా చెప్తున్నారు, నీకే అత్త కావాలి కదే నాకు. సర్లే రండి. ఏమండి ఈ రోజు మీ వంట మీరే చేసుకోండి, నాకు తలనొప్పిగా ఉంది. కొంచెం జంతుబొమ్మ మోకాలకు రాయత్తా, తగ్గిపోద్ది. మోకాలకు జండు బొమ్మ రాసుకుంటే తలనొప్పి ఎందుకు తగ్గుతుందిరా? మరి నీ బుర్ర అక్కడే కదా ఉంది. నిన్ను మీరు ఇలా అన్నందుకైనా నేను ఈ రోజు వంట చేయను. మీ సావు మీరు సావండి. సర్లే మాయా మనం ఏదో ఏడుద్దాంలే. నేను వెళ్ళి రైస్ ఎట్టేస్తాను, నువ్వు వెళ్ళి కర్రీలు తెచ్చే. కర్రీస్ తేడం అంటే చిన్న పని ఏంట్రా? ఎంత స్ట్రెస్. మన వల్ల అవదు కానీ మన వల్ల ఈ పనులు ఏమన్నట్టు చెప్పరా. ఊరు బాబు, నీకు చెప్పే బదులు నేనే ఏదో చేయడం బెటర్. నువ్వు ఎక్కడే దొంగ, నేనే వెళ్ళి ఏదో చేస్తాను. మాయా అన్నీ ఉన్నాయి, సాంబార్ కూడా పెట్టేశాను. ఏం లేదు, సాల్ట్ అవట్లేదు, వెళ్ళి తెచ్చేస్తావా? ఆ సాల్ట్ ప్యాకెట్ తెచ్చి బదులు కర్రీస్ అయితే తెద్దాను కదరా. సాల్టా? సరోజని అడిగినవే. రే సాల్టా కదా అడిగా నువ్వేం టెన్షన్ పడకు, నేను తెచ్చేస్తాను. సరోజా, ఏ సరోజా. మూర్తి నువ్వా? ఏంటి ఇలా వచ్చా? నీకోసం వచ్చాను. నువ్వు అబద్ధం చెప్తున్నావు. అదేం కాదు. దేనికి వచ్చావో చెప్పు. ఏం లేదు, మా ఏదో సాల్ట్ ప్యాకెట్ తెమ్మన్నాడు. అవన్నీ నీతో మాట్లాడదామని వచ్చేసాను. సాల్ట్ తేవాలా? ఏ సాల్ట్ వద్దు, ఏమొద్దు. అత్త నీకు తలనొప్పి తగ్గిపోయే మార్గం ఒకటి చెప్తాను ఒకసారా. ఏమైందిరా? సాల్ట్ గాని పంపిస్తే సందులో దూరాడు. అరగంట అయింది ఇంకా రాలేదు. ఏం చేస్తాను చూడెళ్ళి. అబ్బా ఈయన చేష్టలతో నాకు తలనొప్పి ఎక్కువైపోతుంది అనుకో. ఉప్మా కలపడం అయిపోయిందా? ఉప్పుగాని వచ్చి ఉప్మా కలుపుతున్నావు. ఏం లేదక్క, సాల్ట్కి వచ్చారు. సాల్ట్ కావాలా కల్లుప్పు కావాలని అడుగుతున్నారు, అందుకే లేట్ అయింది. కళ్ళు పన్నావా కంట్లో పొడిసేస్తాను. మీరండి సందు దొరికితే చాలు.